గ్రామస్తులకు నమస్కారం. ప్రతి ఒక్కరికి అక్కలకు, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు, అయ్యలకు, తాతలకు అందరికీ నమస్కారము. గత 10 సంవత్సరాల నుంచి మేము అనుభవించిన బాధలేంటో టీఆర్ఎస్ ప్రభుత్వంలో అది మాకు గుండెకు గాయాలే కాయినాయి. అంటే ఉదాహరణకు ఏంటంటే ముఖ్యంగా మా ఊళ్ళో సర్వే నంబర్ 168 సర్వే నంబర్లో 70 ఎకరాల ల్యాండ్, ప్రభుత్వ ల్యాండ్ కేసీఆర్ గవర్నమెంటు ప్రతి బీదవాడికి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఇయ్యలేదు, మోసం చేసి ఉన్న ల్యాండ్ను గుంజుకొని మమ్మల్ని అన్యాయం చేసిండు. వచ్చిన డబ్బులు కూడా 4 లక్షలు, ఎకరాకి 4 లక్షలు ఇస్తానని చెప్పి ఒక్కొక్కరికి 2 లక్షలు ఇచ్చిన, ఒక్కొక్కరికి 1,00,000 ఇచ్చారు. అన్ని దౌర్జన్యాలు జరిగినాయి. అంతేకాకుండా మన విలేజ్లో కొండపోచమట్టు సంగారెడ్డి కెనాల్ పోయింది. ఆ విషయంలో మాకు రావాల్సిన ల్యాండ్ నష్టపరిహారము పక్కనే ఉన్న కొత్తూరుకేమో 14 లక్షలు ఇచ్చారు గత ప్రభుత్వము. మా మీద వాళ్ళకి ఏం కక్షనో ఏముందో తెలియదు, కానీ వాస్తవానికి మనం చిన్న చూపు చూసి మాకు చాలా అన్యాయం చేసి మాకు వాళ్ళకి 14 లక్షలు ఇస్తే ఎకరాకి మాకు 7 లక్షలు ఇస్తామన్నారు. ఆ 7 లక్షలు కూడా కనీసం మనకు సంపద చేయకుండా, మాకు తెలియకుండా, మాకు ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్గా కోర్టులో పడేశారు. మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాం, మా ఇబ్బందులు పడుతున్నాం. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు మాకు అన్ని విధాలా మాకు సహకరించి మేము వాళ్ళ బాధల నుంచి విముక్తి చెందుతామని మాకు ఆశించి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో గత ప్రభుత్వం వాళ్ళ హయాంలో ఉన్న నాయకులు వాళ్ళ హింసలకు, వాళ్ళ దౌర్జన్యాలకు మేము తాళలేక మేము చాలామంది గాయపడ్డాము. ఇప్పుడు యువకుడు వచ్చిండు. ఇప్పుడు ఆ యువకుని ద్వారా మేము గెలిపించుకొని, చదువుకున్న యువకుడు కాబట్టి గెలిపించుకొని, మేము మా ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వంలో సపోజ్ కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి ఫామ్ హౌస్లో పండుకున్నాడు. కానీ ఒక రోజన్నా ఈ ఊరికి వచ్చి సమస్య అనేది, మా కష్టాలని తెలుసుకోలేదు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఏది సర్పంచ్ గెలుచుకుంటే ఏం చేయగలుగుతాడు? ఒక కేసీఆరే మాజీ సీఎం మాకేం చేయలేనప్పుడు ఈ సర్పంచ్ ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న సర్పంచ్ గెలిస్తే మాకు ఎంతో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. అదేవిధంగా గ్రామ ప్రజలకు, ముఖ్యంగా వార్డు నంబర్లకు దండం చేసి చెప్తున్న ప్రతి ఒక్కరికి గుండెని తట్టండి, కడపకు తట్టండి, మన సమస్యలు చెప్పండి, ఎదుటోని దౌర్జన్యాలను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, మనకు ఓట్లు వచ్చేటట్టు ప్రయత్నించండి. గ్రామ ప్రజలకు కూడా మరి చెప్తున్నాం, మా కష్టాలను, మా న్యాయం ఏందో, వాళ్ళ అన్యాయం ఏందో బేరీజ్ చేసుకొని మా సర్పంచ్కి ఓటేసి అత్యధిక మెజార్టీని గెలిపిస్తారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇంత ముందు కంటే కేసీఆర్ పరిపాలన ఉంది కాబట్టి కేసీఆర్ పరిపాలన మా జాగాలు పోయి, భూములు పోయి, అన్ని గుంజుకుని మాతో పాటు చెప్పంటే మేము ఉన్నామంటే మేము మాడతీపురం గ్రామంలో ఉన్నామంటే అంతే. కానీ మాకు ఒక ఉద్యోగం లేదు, ఒక సద్యోగం లేదు. చెప్పాలంటే నిజంగా చెప్పంటే మా బాధలు అన్నీ అంటే చెప్పుకోలేని బాధలు. వాటర్ ప్లాంట్ కట్టించింది, దానికి వాటర్ రావు, టైంకు వాటర్ మిషన్ దగ్గర పెట్టింది, అవి భూములు తీసుకున్నాం, అవి గిట్ట లేవు. మాకు మా ఇంటికో జాబ్ అన్నట్టు జాబ్ గిట్ట లేదు. 10 ఏళ్ళలో మాకు టీఆర్ఎస్ ఇచ్చిన జాబ్ ఒక్కటే లేదన్న మా గవర్నమెంట్ నుంచి చెప్తున్నాను, టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి. కానీ మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చాలా అభివృద్ధి చెందింది. కరెంట్ బిల్లు వచ్చుడు కానీ, ఫ్రీ కరెంట్ బిల్లు, సన్నబియ్యం వచ్చుడు కానీ, ఆర్టీసీ బస్సు వచ్చుడు కానీ, మళ్ళీ ఇందిరా ఇల్లు వచ్చుడు కానీ, మళ్ళీ మనకు వడ్లకు సన్న బోనస్ పాయింట్ ఇచ్చాడు కానీ 500 రూపీస్. కానీ చాలా అభివృద్ధి చెంది అన్న. కానీ రుణమాఫీ అన్న ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు రేవంత్ అన్న వచ్చినాక చాలా అంటే చాలా అభివృద్ధి చెందింది. ఎందుకంటే మొన్నటిదాకా ఒక చాలా మంది చాలా రకంగా మాట్లాడారు, వాళ్ళ నోటికి వచ్చిన మాటలు మాట్లాడారు. కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి కన్నా మా రేవంత్ అన్న చేసిన అభివృద్ధి చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఒక లేలేనా మా ఊరికి వెళ్ళి ఒక 60 ఎకరాలు 70 ఎకరాలు జాబ్ తీసుకున్నాడు. కానీ మా ఊరికంటూ ఒక మనిషికి సింగిల్ జాబ్ లేదు కంపెనీ త్రూగా. ఇవాళ చెప్పాలంటే ఎందుకంటే ఈ రోజైనా సరే అన్న మేము కంపెనీకి వెళ్ళాలంటే కాంట్రాక్ట్ త్రూగానే ఇవ్వాలి మేము. ఎందుకంటే కాంట్రాక్ట్ ఎప్పుడు చేసేది ఎప్పుడు టికెట్ వెళ్ళదు మాకు. ఎనీ టైం మేము ఎప్పుడు అయినా సరే టీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా రావాలి, టీఆర్ఎస్ వాళ్ళ నుంచి ఒక మనిషి కావాలని అంటారు. కానీ మేము మాట్లాడతాం అన్నా కానీ కాదు, అస్సలకే లేదంటారు. అది ఎందుకు అని ఎన్నిసార్లు అయినా కానీ, ఎన్నిసార్లు సూచించినా కానీ దానికి అసలు రెస్పాన్స్ అయ్యారు. అంత పెద్ద కుక్కలు పడ్డ కంపెనీ పడ్డది. కానీ మా ఊరికంటూ ఒక సపరేట్ బస్సు గిట్లేదు. అదే బయట ఊరు కంటే ఎనీ టైం 24 hours బస్సు నడుస్తూనే ఉంటుంది. కానీ మా ఊరు అంతా తప్పేం చేసిందో మాకు అర్థం కాదు. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వరకు మా ఊళ్ళో రోడ్లు అంత చక్కగా ఇట్లు వాళ్ళు వచ్చినాక ఇట మా ఊరు ఇంకా అధ్వానం అంటే ఇంకా అధ్వానానికి వచ్చినాయి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక. కానీ ఇప్పుడు మేము నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు పాతలకు అవకాశం లేకుండా కొత్తకి మేము అవకాశం అనుకున్నాం. ఒక యువకుడు కాబట్టి 10 మందిలో తిరగగలుగుతాడు, కాబట్టి 10 మందిలో మాట్లాడగలుగుతాడు. కాబట్టి మాకు ఎందుకంటే స్పేస్ కావాలి, మాకు మాట్లాడడానికి అవకాశం కావాలి. రేపు ఏమైనా అయినా కానీ మాట్లాడతాం, మాకు వెళ్తాం, మాకు అవకాశం కావాలి. రేపు ఏ దానికైనా సరే ముంగట్టుకైనా అందులో రావాలి. అట్లా అని చెప్పి మేము అవకాశం అనేది తీసుకున్నామన్నా. అతనికంటూ గెలిపేయాలి, మేము గెలిపేయాలని సమాధానంతో ముంగడికి వచ్చినామన్నా. ఇదే మా పాలసీ.
ఓకే. జై కాంగ్రెస్ గుర్తుకే, కత్తెర గుర్తుకే.